సింబల్ ఆఫ్ లవ్ క్యారెక్టర్ గుర్తొస్తుంది. సో ఈ సినిమాలో అంతా చాలా ఫిరోషియస్గా, తర్వాత వైలెంట్గా, ఆ శబరి క్యారెక్టర్కి డిఫరెంట్ నేను కాంట్రాస్ట్. వైలెంట్ గా కనిపించిన మీకు లాస్ట్ సీన్ తప్ప? అలా అంటే ఎంత సాఫ్ట్ గా అమ్మలాగా ఉన్నాను చూసుకొని మీరు వైలెంట్ అని చెప్తున్నారు. ఓకే, అదే ఆ ఫీలింగ్ కల్పించింది అంటే ట్రైలర్. షీ ఈస్ నాట్ ఎ వైలెంట్ క్యారెక్టర్. ఐ థింక్ షీ ఈస్ అ మదర్ హూస్ ప్రొటెక్టింగ్ హర్ డాటర్. దిస్ అ డిఫరెన్స్. అంటే ఎవరైనా చైల్డ్ వచ్చి ఇఫ్ ఇట్స్ పుట్ ఇన్ డేంజర్ యుల్ డెఫినెట్లీ బికమ్ వైలెంట్. ఎవరైనా ఉండొచ్చు, అది అమ్మ మాత్రం కాదు, అమ్మ అంటే ఇంకా ఉంటుంది. బట్ ఇఫ్ యువర్ చైల్డ్ ఇస్ ఇన్ డేంజర్ యూ విల్ ఆటోమేటిక్లీ బికమ్ వైలెంట్. సో దట్ ఈస్ ద వైలెన్స్. ఇట్ ఇస్ నాట్ ద వైలెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్, ఇట్స్ ద వైలెన్స్ ఆఫ్ అ మదర్. వాట్ వాస్ ద టఫెస్ట్ phase in the shoot and all this? సార్ What is the toughest phase in the shoot? కొడైకెనాల్ షూట్ సార్. ఆ చలిలో వచ్చి ఆ వర్షంతో పాటు, అండ్ ఇట్ వాజ్ రియలీ కోల్డ్, అండ్ న్యాచురల్గానే అక్కడ వర్షం పడుతూ ఉండే, అండ్ ఈ రెయిన్ ఎఫెక్ట్ వచ్చి దాని మీద ఇంకా ఎక్కువ ఉండింది. బట్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ షూట్ కొడైకెనాల్ బికాస్ ఇట్ వాస్ వెరీ కోల్డ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మన చాలా వరకు మన క్లైమాక్స్ సీక్వెన్స్, ఆ ఫుల్ ఇల్లు అన్నీ కొడైకెనాల్లో చేసాము. సో ఐ థింక్ ఆల్ ది యాక్టర్స్ సఫర్డ్ ఇన్ ద కోల్డ్. వి ఆల్ సిట్టింగ్ విత్ ఏంటి దాని పేరు, బాండ్ ఫైర్ కదా, అది ఇది పెట్టుకుని అగ్గు పెడతారు కదా, ఇది స్మోక్ వేస్తారు కదా, దాంతో పాటు అందరూ దాంట్లోనే కూర్చున్నాం. సో యా, దట్ ఈస్ అ డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. Thank you, Shashank.